నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఏ చెన్నై బ్యాటర్కు సాధ్యం కాని రికార్డును సంజు శాంసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ వీర విహంగం చేశాడు. కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్తో సంజు కేవలం తన జట్టును గెలిపించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో చెన్నై తరఫున ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎన్నో హోరాహోరీ పోరులు జరిగాయి. కానీ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ పై సెంచరీ బాదిన తొలి చెన్నై బ్యాటర్గా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ముంబైపై రుతురాజ్ గైక్వాడ్ చేసిన 88 పరుగులే అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసి సంజు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. సంజు శాంసన్ వరల్డ్ కప్ ఫామ్ ను ఐపీఎల్లోనూ అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఆయనకు ఇది రెండో సెంచరీ. చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఒకే సీజన్లో 2 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా సంజు నిలిచాడు. 2018లో షేన్ వాట్సన్ ఈ ఘనత సాధించగా ఇప్పుడు సంజు ఆ క్లబ్లో చేరాడు. ముంబై బౌలర్లను చీల్చి చెండాడుతూ ఆయన చేసిన 101 పరుగుల ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజు శాంసన్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. మురళీ విజయ్, షేన్ వాట్సన్, రుతురాజ్ గైక్వాడ్ తలో 2 సెంచరీలు చేయగా సంజు కూడా తన రెండో సెంచరీతో వారి సరసన చేరాడు. వాంఖేడే స్టేడియం సంజుకి బాగా కలిసొచ్చిందని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. కేవలం ఐపీఎల్లోనే కాకుండా ఓవరాల్ టీ20 క్రికెట్లో కూడా సంజు శాంసన్ రికార్డులు సృష్టిస్తున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాటర్ల జాబితాలో సంజు ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పుడు 8 సెంచరీలున్నాయి. దీంతో రోహిత్ శర్మ రికార్డును ఆయన సమం చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ చెరో 9 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సంజు ప్రస్తుత ఫామ్ చూస్తుంటే వారి రికార్డులను కూడా త్వరలోనే అధిగమించేలా కనిపిస్తున్నాడు.